రావణుని 10 తలల గురించి పలు కథలున్నాయి. విశ్వబ్రహ్మకు సుమాలి కూతురైన కైకసికి పుట్టిన తొలి కుమారుడే రావణుడు. రావణునికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులతో పాటు శూర్పణఖ అనే సోదరి కూడా ఉంది. రావణుడు పుట్టినప్పుడు రక్తం వర్షం కురిసింది. గ్రద్దలు అరిచాయి. దేవతలు కూడా భయపడ్డారు. అప్పుడితనికి దశగ్రీవుడని పేరు పెట్టారు. ఒకరోజు యుగకుబేరుడు పుష్పక విమానం ఎక్కి తిరుగుతూ ఉంటే కైకసి చూసి ఓర్వలేకపోతుంది. తల్లి మనసు తెలుసుకున్న రావణుడు అది పొందడానికి బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు. వంటివీల మీద తపస్సు చేశాడని, 1000 ఏండ్లకు ఒక శిరస్సు చొప్పున 9 శిరస్సులు రాల్చాడని, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. నాకు నరుల వలన భయము లేదు, దేవయక్ష గంధర్వులచే మరణం లేకుండా వరమివ్వు అని కోరాడని చెప్తారు. ఆ తర్వాతనే లంకకు రాజయ్యాడు రావణుడు. రావణుడు మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మేఘనాథుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహాపార్షసు, అక్షుడు అనే కొడుకులు పుట్టారు. తనకు బుద్ధులు చెప్పబోయిన కుబేరుని అలకాపట్టణంపై దాడి చెయ్యడమే కాకుండా అతన్ని ఓడించి పుష్పక విమానము స్వాధీనపరుచుకున్నాడు రావణుడు. అతన్ని పుష్పక విమానంపై నుండి తోసేశాడు కూడా. ఆ పుష్పక విమానం మీదనే కైలాసం వెళ్ళాడు. దర్శనానికి వీలుపడదన్న నందీశ్వరుని వానర ముఖంతో వెక్కిరించాడు. దాంతో కోపం వచ్చిన నందీశ్వరుడు, వానరులతోనే నీ వంశం నాశనమవుతుంది అని శపించాడు. అప్పుడు రావణుడు, నువ్వెంత నీ శివుడెంత అని కైలాసాన్ని బంతి ఆడినట్టు ఆడించాడు. శివుడది గ్రహించి తన కాలిబటన వేలుతో నొక్కాడు. దాని కింద రావణుడి చేతులు పడి నలిగిపోయాయి. ఆ బాధతో రావము చేశాడు కాబట్టి దశకంఠుడికి రావణుడని పేరు వచ్చింది. శూర్పణఖ ప్రేరకంగానో కారణంగానో సీతను రావణుడు ఎత్తుకుపోవడం మీరెరిగింది. అశోకవనంలో సీతను ఉంచి విడవకపోవడంతో రామరావణ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో విభీషణుడు రావణునికి నచ్చజెప్పాలని భంగపడి బహిష్కృతుడై రాముని శరణు కోరాడు. అయితే రావణుని దాటికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. రామునికి కూడా ఉపాయం మేరకు రావణుని నాభి దగ్గరున్న అమృత కలశాన్ని పగలగొట్టడంతో రావణుడు ప్రాణాలు వదిలాడు. రావణుని జన్మ శాపగ్రస్త కారణంగా జరిగిందని, హిరణ్యకశిపుని వధించడంలో కపటముగా స్తంభం నుండి 60 గోళ్లతో నన్ను చంపితివి, ఇదా పౌరుషం అని ఆక్షేపణ చెయ్యడం, దాంతో నీకు ముందు జన్మలో 20 బహువులు 10 శిరస్సులను ఇచ్చి నేను సామాన్యుడినై సంహరిస్తాను అన్నట్టుగానే జరిగిన విష్ణుమాయంగా చెబుతారు. ఏమైనా రావణుని పాత్ర పట్టుదలకు, భక్తికి, చెడు వల్ల కలిగే హానికి రూపమిచ్చి మలిసినట్టుగా తోస్తోంది.